అందరికీ నమస్తే. మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీకు డిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా నేను సోషల్ స్టడీస్ బిట్స్ను అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈరోజు సోషల్ స్టడీస్ బిట్స్లో భాగంగా మనం చూడబోయే అంశం ఏమిటో తెలుసుకునే ముందుగా మన ఛానల్ను ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఈరోజు అంశం చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, డిఎస్సి మరియు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీకు సోషల్ స్టడీస్ బిట్స్ను అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు భూమి, గ్రహాలు, ఉపగ్రహాలు ఈ లెసన్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం పదండి. మొదటి ప్రశ్న, ఆకాశంలో మెరుస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, ఇతర వస్తువులు అన్నిటినీ కలిపి ఏమని అంటారు? జవాబు ఖగోళ వస్తువులు. తర్వాతి ప్రశ్న, రెండవ ప్రశ్న, సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులను ఏమని అంటారు? జవాబు నక్షత్రాలు. తర్వాతి ప్రశ్న, మూడవ ప్రశ్న, సూర్యుడు ఒక నక్షత్రం, ఇది భూమి నుండి సుమారు ఎంత దూరంలో ఉన్నది? జవాబు సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో. తర్వాతి ప్రశ్న చూసేద్దాం. నాలుగవ ప్రశ్న, సూర్యుని ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత ఎంత? దాదాపుగా 6000 డిగ్రీల సెల్సియస్. తర్వాతి ప్రశ్న, ఐదవ ప్రశ్న, సూర్యుని కాంతిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జవాబు 8 నిమిషాలు. తర్వాతి ప్రశ్న, ఆరవ ప్రశ్న, సూర్యుని నుండి భూమి ఎన్నవ గ్రహం? పరిమాణంలో ఎన్నవ పెద్ద గ్రహం? జవాబు సూర్యుని నుండి 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. తర్వాతి ప్రశ్న, ఏడవ ప్రశ్న, భూమి యొక్క ఆకారాన్ని ఏమని అభివర్ణించారు? జవాబు GO8, భూమి లాంటి ఆకారము. తర్వాతి ప్రశ్న, ఎనిమిదవ ప్రశ్న, భూమిని నీలిగ్రహమని ఎందుకు అంటారు? జవాబు దాని ఉపరితలం 3/2 వంతులు నీటితో కప్పబడి ఉన్నది. తర్వాతి ప్రశ్న, తొమ్మిదవ ప్రశ్న, జీవులు జీవించుటకు అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? జవాబు భూమి. తర్వాతి ప్రశ్న, పదవ ప్రశ్న, భూమిపై గల 4 ప్రధాన జీవావరణాలు ఏవి? జవాబు శిలావరణం, వాతావరణం, జలావరణం, జీవావరణం. తర్వాతి ప్రశ్న, 11వ ప్రశ్న, సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను ఏమని అంటారు? జవాబు అంతర్గ్రహాలు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. తర్వాతి ప్రశ్న, 12వ ప్రశ్న, సూర్యుని నుండి దూరంగా ఉన్న చివరి 4 గ్రహాలను ఏమని అంటారు? జవాబు బాహ్య గ్రహాలు. అవి బృహస్పతి, శని, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్ట్యూన్. తర్వాతి ప్రశ్న, 13వ ప్రశ్న, ఏ గ్రహాలు సవ్యదిశలో తిరుగుతాయి? జవాబు శుక్రుడు, యురేనస్. తర్వాతి ప్రశ్న, 14వ ప్రశ్న, భూమికి కవల గ్రహంగా ఏ గ్రహాన్ని పరిగణిస్తారు? జవాబు శుక్రుడు. తర్వాతి ప్రశ్న, 15వ ప్రశ్న, గ్రహాలలో పెద్దది మరియు చిన్నది ఏవి? జవాబు పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. తర్వాతి ప్రశ్న, 16వ ప్రశ్న, అంగారకుడు మరియు బృహస్పతిల మధ్య ఏ ప్రాంతం ఉంది? జవాబు ఉల్కా ప్రాంతం, గ్రహ శిథిలాలు. తర్వాతి ప్రశ్న, 17వ ప్రశ్న, చుట్టూ వలయాలు కలిగిన గ్రహం ఏది? జవాబు శని గ్రహం. తర్వాతి ప్రశ్న, 18వ ప్రశ్న, 2006 వరకు 9వ గ్రహంగా ఉన్న ప్లూటో ప్రస్తుతం ఏ విధంగా గుర్తించబడింది? జవాబు మరుగుజ్జు గ్రహం, డ్వార్ఫ్ ప్లానెట్. తర్వాతి ప్రశ్న, 19వ ప్రశ్న, వాతావరణంలోని మొత్తం గాలులలో ఆక్సిజన్ వాటా ఎంత? జవాబు 21%. తర్వాతి ప్రశ్న, 20వ ప్రశ్న, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? జవాబు బుధుడు, శుక్రుడు. తర్వాతి ప్రశ్న, 21వ ప్రశ్న, భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏది? జవాబు చంద్రుడు. తర్వాతి ప్రశ్న, 22వ ప్రశ్న, చంద్రుడు భూమి మధ్య దూరం ఎంత? సుమారు 3,84,000 కిలోమీటర్ల దూరం. తర్వాతి ప్రశ్న, 23వ ప్రశ్న, చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాతి ప్రశ్న, 24వ ప్రశ్న, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై ఏ తేదీన అడుగుపెట్టాడు? జవాబు జూలై 21, 1969. తర్వాతి ప్రశ్న, 25వ ప్రశ్న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? జవాబు రాకేష్ శర్మ. తర్వాతి ప్రశ్న, 26వ ప్రశ్న, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 1 ను ఏ తేదీన
ప్రయోగించింది? జవాబు 2008 అక్టోబర్ 22వ తేదీ. తర్వాతి ప్రశ్న 27వ ప్రశ్న, చంద్రయాన్ 2ను ఏ వాహనం ద్వారా ప్రయోగించి భూకక్షలో ప్రవేశపెట్టారు? జవాబు GSLV MK3 M1 వాహనం. తర్వాతి ప్రశ్న 28వ ప్రశ్న, చంద్రయాన్ 3 ప్రయోగం ఏ తేదీన జరిగింది? 2023 జూలై 14వ తేదీ. తర్వాతి ప్రశ్న 29వ ప్రశ్న, చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా ఏ తేదీన సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది? జవాబు 2023 ఆగస్ట్ 23వ తేదీ. ఇవి ఈరోజు సోషల్ స్టడీస్ సంబంధించిన కొన్ని బిట్స్ అన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే.